ఎస్ దుర్గయ్య గారు తెలంగాణ రాష్ట్ర బీసీ సమాఖ్య అధ్యక్షులు. ముఖ్యంగా ఈ రోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే 25 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలైనటువంటి సందర్భం లోపల విజయోత్సవాలు జరుపుతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, మరి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ ఏం చెప్తామంటే, తెలంగాణ అనేది సామాజిక న్యాయం కోణంలో పుట్టినటువంటి పార్టీ కాబట్టి గత 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసినటువంటి హామీలు ఏవి కూడా, బీసీల పట్ల చేసినటువంటి హామీలు ఏవి కూడా నిలబెట్టుకోలేదు. ఒక్కొక్కటిగా ఏంటంటే, దాదాపు మేము అధికారంలోకి వచ్చేసేస్తే అసెంబ్లీలో దాదాపు 50% బీసీలకు టికెట్ ఇస్తామని చెప్పారు, ఎక్కడ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా పార్లమెంటులో కూడా దాదాపు 50% టికెట్లు కేటాయిస్తామని చెప్పారు, చేయలేదు. నామినేటెడ్ పోస్టులో 50% ఇస్తామని చెప్పారు, ఎక్కడ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా 20,000 కోట్లతోటి బీసీలకు సప్లాన్ ఇస్తామని చెప్పారు, ఎక్కడ ఇవ్వలేదు. ప్రతి పార్లమెంట్ అసెంబ్లీ సెషన్లో బీసీలకు ప్రత్యేకమైనటువంటి 5,000 కోట్లతోటి బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి అది కూడా చేయలేదు. అదేవిధంగా మొట్టమొదటి తెలంగాణ ఏర్పడిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే చేసిరు. దాదాపు ఆ కులగణ ద్వారా ఈ రోజు రాష్ట్రంలో బీసీల యొక్క లెక్కలు ఎంత ఉన్నాయి కూడా 5 సంవత్సరాల్లో మీరు చెప్పలేకపోయారు. అంటే చెప్తే బీసీల లెక్కలు ఇంత అని చెప్పితే రాజాధికారంలో వాటాడుతారనే ఉద్దేశంతో ఆ లెక్కలను కూడా దాచిపెట్టినటువంటి చరిత్ర మీది. ఇంకొక అడుగు ముందలకి వేసేసి తమిళనాడు తరహాలో 69% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. అది అమలు చేయకపోగా పంచాయతీ ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు బీసీలకు ఉంటే దుర్మార్గంగా 17% తగ్గించి ఎన్నికలు జరిపినటువంటి చరిత్ర గత బీఆర్ఎస్ పార్టీది. అంటే 93 కులాలు ఉన్నటువంటి బీసీలను 136 కులాలు చేస్తూ 34% ఉన్నటువంటి రిజర్వేషన్లను 1% కూడా పెంచకుండా ఉన్నటువంటి రిజర్వేషన్లను 17% తగ్గించినటువంటి చరిత్ర మీది. అందుకని మేము అంటున్నాం, ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు బీసీలు. ఈ రోజు శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, అదే విధంగా సామి గౌడ్ ఉండొచ్చు, ఇప్పుడు ఈ రోజు తర్వాత చనిపోయినటువంటి శ్రీకాంత్ చారి, అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాబూజీ, కానిస్టేబుల్ కిష్టయ్య, ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ మొట్టమొదటి దొడ్డి కుమరయ్య, సర్దార్ సర్వాయి బాబు. అంటే తెలంగాణ కోసము ఆ రోజు రజాకారులకు ఎదురు కానీ, తెలంగాణ రైతాంగ పోరాటంలో కానీ, తెలంగాణ సాధనలో కానీ మెజారిటీ ప్రజలు బీసీలు. ఈ రోజు కళాకారుల విషయం, కళాకారులుగా ఈ రోజు గొంతెత్తి పాడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలే, బతుకమ్మ ఆడింది ఎస్సీ ఎస్టీ బీసీలే, దండోర వేసింది ఎస్సీ ఎస్టీ బీసీలే. ఈ రోజు ప్రచారంలో పాల్గొన్నది, సకల జనుల సమ్మెలో పెద్ద ఎత్తులో పాల్గొన్నది బీసీలు. ఈ రోజు అంత తెలంగాణ రాష్ట్రం కోసము మెజార్టీ ప్రజలు పాల్గొన్నప్పుడు ఆ రోజు సీట్లు ఎవరు కావాలి, సీట్లు మెజార్టీ ప్రజలకు కావాలి. కానీ సీట్లు ఏమో మీకైనాయి, పార్టీలు ఏమో మాకైపోయినాయి. ఈ రోజు ప్రజాపాలన నిర్వహిస్తా అని చెప్పేసి ప్రగతి భవన్ గేట్లో కూడా రాలేదు. నిజంగా చెప్పితే 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కుల సంఘాలను ఏ ఒక్క రోజు కూడా ప్రగతి భవన్ కి పిలిచి చర్చలు జరిపినటువంటి సంఘటనలు. ప్రధానంగా 3 పార్టీలు బీసీల గురించి మాట్లాడుతున్నాయి కదా. ఇక్కడ బీజేపీ ఎన్నికల ముందు బీసీ ముఖ్యమంత్రి అని చెప్పింది, అధ్యక్షుడు కూడా బీసీకి ఇచ్చే అవకాశం ఉందంటుండే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీసీలకు అధ్యక్ష పదవి ఇచ్చిన, ఇక బీఆర్ఎస్ కూడా బీసీల గురించి మాట్లాడుతుంది. వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో ఒక బీసీని ప్రధానమంత్రి చేసింది. గతంలో బండి సంజయ్ గారిని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని చేసింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా చరిత్రలో కేశవరావు నుంచి మొదలు పెట్టుకునే కేశవరావు కానీ, డి శ్రీనివాస్ కానీ, హనుమంతరావు గారు కానీ, పొన్నాల లక్ష్మయ్య గారు కానీ, ఈ రోజు చూస్తుంటే మహేష్ కుమార్ గారు కానీ, ఈ విధంగా బీసీలకు ఒక జాతీయ పార్టీలోనే అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు బీజేపీ పార్టీలో, జాతీయ పార్టీలో కూడా బీసీలకు ఒక ప్రధానమంత్రిని రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చినప్పుడు, ఒక ప్రాంతీయ పార్టీ ఉన్నటువంటి టీఆర్ఎస్ ఈ రోజు జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇంత జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ తెలియకుండా ఇక ప్రాంతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీ అన్న ఉండాలి, ఎస్సీ అన్న ఉండాలి, ఎస్టీ అన్న ఉండాలి. మరి అక్కడ పార్టీ అధ్యక్షుడిగా ఇవ్వరు. ఈ రోజు అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి, కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారంటే అది కూడా ఇవ్వరు. అంటే ఈ విధంగా మీరు చేసినటువంటి ఏదంటే వివిధ రాజకీయ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది, కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ చేసింది, బీసీలకు 42, మేము అధికారంలోకి వస్తే బీసీలకు 42% అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగానే 100 రోజులలో చేయకపోయినా 6 నెలల్లో అయితే వాళ్ళు చేసి చూపించారు. సమగ్రంగా దానికి ఒక కమిటీ వేసారు, బీసీ ఒక కమిషన్ వేసింది, దానికి అసెంబ్లీ ప్రకారంగా ఒక కమిటీ వేసారు, ఒక జీవో తీసుకొచ్చారు, 150 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టారు.
రెండు దాపాలుగా ఈ రాష్ట్రంలో బీసీల కులగణన చేసిర్రు. ఆ చేసినటువంటి కులగణన అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో అసెంబ్లీలో తీర్మానం పెట్టించారు. తీర్మానం చేసినటువంటి కాపీని గవర్నర్ పంపారు. అక్కడికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్షం తీసుకొని ఢిల్లీకి పోతున్నారు. కానీ మేము ఢిల్లీలో పెట్టినటువంటి బీసీల రిజర్వేషన్ల కోసం పెట్టినటువంటి ధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి డుమా కొట్టిరు. మరి మీకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్ కార్యక్రమానికి ఎందుకు రాలేదు? కవిత గారు ఈ రోజు చెప్తారు కదా, ఇంద్రపార్క్ ధర కూర్చొని మేము బీసీల కోసం చేస్తాం. మరి కవిత గారు మీరు ఎందుకు రాలేదని అడుగుతాము. ధర్నా కూడా చేసింది, ఇంద్రపార్క్ దగ్గర ధర్నా చేసింది. అసెంబ్లీలో జ్యోతిరావు పూలే గారి విగ్రహం పెట్టాలని చెప్పి మరి 10 ఏళ్లలో ఈ అంశం అది మేము ఎన్నోసార్లు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ట్యాంక్ బండ మీద పెట్టాలని చెప్పితే జాగ దొరకలేదు, బడ్జెట్ లేదని చెప్పింది. అదే పివి నరసింహరావు విగ్రహాలు మాత్రం 45 గంటల్లో పెట్టారు. అంటే మీరు అనుకున్నటువంటి విగ్రహాలకు 24 గంటల్లో విగ్రహాలకు జాగలు దొరుకుతాయి, బడ్జెట్ ఉంటుంది. కానీ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి జాగలు దొరకదు, బడ్జెట్ ఉండదు. అంటే 10 సంవత్సరాల్లో గుర్తుకు రానటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే అధికారం పోతే కానీ మేము మహానుభావులు మీకు గుర్తొచ్చారా? మరి ఎందుకు పెట్టలేకపోయారు? కనీసం మీరు అప్పుడు ఎందుకు చెప్పలేకపోయారు? మరి మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఇప్పుడే గుర్తొచ్చిందా మీకు? 10 సంవత్సరాల నుంచి గుర్తుకు రాలేదా? ఒక్క మహాత్మా జ్యోతిరావు పూలేది మేము సావిత్రిబాయి పూలేది పెట్టమన్నాం, కొండ లక్ష్మణ్ బాబూజీ పెట్టమన్నాం, ప్రొఫెసర్ జయశంకర్ సార్ పెట్టమన్నాం, కాసు శ్రీకాంత్ చార్ది పెట్టమన్నాం, దొడ్డు కుమరయ్యదిగా పెట్టమన్నది, చాకల ఐలమ్మది పెట్టమన్నాం, మహాత్మా సర్దార్ సర్బాయి పాపన్న విగ్రహం పెట్టమన్నాం. ఎక్కడ కూడా పెట్టమని చెప్తే కనీసము విజ్ఞాపన పత్రాలు తీసుకోవడానికి కూడా ప్రగతి భవన్ కు అలో చేయనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో. తెలంగాణ ఏర్పడితే తొలి ముఖ్యమంత్రి దళితుడు అని చెప్పినాక దళితులను మోసం చేసిండ్రు. ఇక 2 ఏళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉండి కాసి బీసీలకు బీసీ బంధు చేసినాం, దళితులకు దళిత బంధు చేసినాం అని గొప్పలు చెప్పుకుంటారు కదా. మరి ఈ రోజు కేవలము బీసీలకు బీసీ బంధు రాలేదు, దళితకు దళితుల బంధు కూడా ఎందుకు చెప్పిండు? ఆ రోజు ఈటల రాజేందర్ గారిని బొమ్మనకుండా పొగబెట్టేసి పార్టీల నుంచి ఎలగొట్టినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ మైలేజ్ రావాలంటే ఒక సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేటువంటి దృక్పథంతో ఒక నాయకుడు మెజార్టీ ఒక బీసీ నాయకుడిని దెబ్బతీయాలనేటువంటి ఆలోచనతోటి తీసుకొచ్చినటువంటి పథకమే దళిత బంధు. ఆ విధంగా కేసీఆర్ ఒక పథకం తీసుకురాలే, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఎన్నికలప్పుడు ఒక్కొక్క పథకాన్ని తీసుకొచ్చిండు. అది దళిత పథకం కావచ్చు, లేకపోతే రైతు బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఏది షాదీ ముబారక్ కావచ్చు, ఆయనకు అనుకూలమైనటువంటి సందర్భాలలో తీసుకొచ్చినటువంటి పథకాలే ఇవి. ఈ రోజు పథకాలేమో మాకు, పదవులేమో మీక. పథకాలు మీరే తీసుకొని పదవులు మాకేమని అడుగుతున్నాం మేము. ఈ పథకాల వల్ల ఎవరు బాగుపడ్డారు? ఎంతమంది ఈ రోజు 10 సంవత్సరాల కింద ఎంతమంది కోటీశ్వరులు తీసేసారు? అందుకని ఈ రోజు ఏం కోరుకుంటున్నాం అంటే మెజార్టీ మేము వేరే వాళ్ళ సీట్లు అడగట్లేదు. జనాభా దామాష ప్రకారంగా ఎస్సీలు ఎంతమందరు, ఎస్టీలు ఎంతమందరు, మైనార్టీలు ఎంతమందరు, బీసీలు ఎంతమందరు, ఎవరు సామాజిక దృక్పథం వరకు వాళ్ళకి సీట్లు ఇవ్వమంటున్నాం తప్పితే మేము సామాజిక న్యాయం పాటించమని అడుగుతాము. అన్ని స్థానాల్లో బీసీలకు అవకాశం కల్పించమని అంటారు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక రంగాలలో సమానమైనటువంటి వాటా కల్పించాలని చెప్పేసి ఆ విధమైనటువంటి సభ రేపు వరంగల్లో జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. ఆ విధంగా జరగకపోతే మళ్ళీ కేసీఆర్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళైతే సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిండో మళ్ళీ అదే స్థానానికి పోక తప్పదని చెప్పి సందర్భంగా వాళ్ళు గుర్తు చేస్తాము.